అపురూపమైన ఆలయాలకు, శిల్పాలకు ప్రాచీన కాలము నుండి భారతదేశం పేరుగాంచింది. భారతదేశంలో ఉన్న శిల్ప సంపద మరెక్కడా ఉండదు. కోనార్క్, ఖజర్హో ఆలయాలు ఫేమస్ ఆలయాలు. కానీ ఈ ఆలయాలలో శిల్పులకు రాని పేరు ఒక శిల్పికి దక్కింది. వారే జక్కనాచార్యులు. వారి గురించి తెలుసుకునే ముందు ఆనాటి మధురమైన పాట ఒకటి విందాము. శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. శిలలపై శిల్పాలు చెక్కినారు, కనుచూపు కరువైన వారికైనా, కనుచూపు కరువైన వారికైనా కనిపిల్చి కనువిందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు. కొంగుముడి వేసుకుని క్రొత్త దంపతులు, కొంగుముడి వేసుకుని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుతున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు. మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. రాజుల కాలం నాటి శిల్పి జక్కనాచారి. ఆయన చెక్కిన శిల్పాల వల్లనే ఆయనకు అమరశిల్పి జక్కన్న అనే పేరు వచ్చింది. మిగతా శిల్పులకు జక్కన్నకు తేడా ఏమిటి, అసలు ఆయనను అమరశిల్పి అని ఎందుకు పిలుస్తారో తెలుసుకునే ముందు వారి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకుందాం. జక్కనాచారి కర్ణాటకలోని తుముకూరు దగ్గర కైదల అనే గ్రామంలో జన్మించాడు. ఇతడు నృహయ అనే రాజు కాలంలో జీవించాడు. వివాహం చేసుకున్న అనతి కాలంలోనే శిల్పకళ మీద అభిరుచితో దేశాటన కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. సుదూర ప్రాంతాలు ప్రయాణించి ఎన్నో దేవాలయాలు నిర్మిస్తూ శిల్పకళలో నిమగ్నమై భార్యను, కుటుంబాన్ని మరిచిపోయారు. దీన్ని బట్టి అర్థమవుతుంది జక్కన గారికి శిల్పకళ అంటే ఎంత ప్రాణమో. జక్కనాచారి భార్య ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అతడే డంకనాచారి. చిన్నప్పటి నుండే శిల్పిగా తీర్చిదిద్దబడిన డంకనాచారి తండ్రిని వెతుకుతూ దేశాటన వెళ్తాడు. బేలూరులో అతనికి శిల్పిగా అవకాశం వస్తుంది. అక్కడ పనిచేస్తున్న సమయంలో జక్కన చెక్కిన శిల్పంలో ఒక లోపం ఉందని గుర్తిస్తాడు డంకన్న. లోపం నిరూపిస్తే తన కుడి చేతిని ఖండించుకుంటానని జక్కన ప్రతిజ్ఞ చేస్తాడు. శిల్పంలో లోపం నిజమేనని గుర్తించి జక్కన్న తన కుడి చేతిని నరుక్కుంటాడు. ఆ సమయంలోనే ఇద్దరు తండ్రి కొడుకులుగా గుర్తిస్తారు. ఇదంతా మనము పాత మూవీ అమరశిల్పి జక్కన్న అనే సినిమాలో మనం చూసాము కదా. శిల్పకళా ప్రవీణుడైన జక్కన్న జీవిత చరిత్రను 1964లో అమరశిల్పి జక్కన్న అనే పేరుతో చారిత్రాత్మక చిత్రాన్ని నిర్మించారు కదా. అప్పుడు మనమంతా ఈ సినిమా చూసాము. అందుకే అమరశిల్పి జక్కన్న అంటానే మనకు నాగేశ్వరరావు గారే గుర్తొస్తారు. ఈ సినిమా అంతా కూడా గుర్తొస్తుంది మనకు. తర్వాత తండ్రిని మించిన తనయుడిగా డంకన్న ప్రసిద్ధి పొందుతారు. తర్వాత జక్కనాచారి, డంకన్న వీళ్ళిద్దరికీ కూడా క్రీడాపురంలో చెన్నకేశవ ఆలయం నిర్మించాలనే ఆనతి వస్తుంది. అది పూర్తయిన తర్వాత జక్కన్నకు కుడి చేయి తిరిగి వచ్చిందని, ఈ సంఘటన తర్వాత క్రీడాపురము కైడలుగా వ్యవహరించడం జరిగింది. అంటే కన్నడంలో కై అనగా చేయి అని అర్థం. ఇప్పుడు అసలు విషయంలోనికి వద్దాము. జక్కన్నని అమరశిల్పి అని ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం. హోయసల కాలంలో అద్భుతమైన ఆలయాలు నిర్మించబడ్డాయి. అందులో ప్రధానమైన ఆలయాలు జక్కన్న ప్రధాన శిల్పిగా ఆయనే దగ్గరుండి ఆ చెక్కిన శిల్పాలు అనేటివి చేశారనమాట. ఆయన చెక్కిన శిల్పాలలో నరసింహ అవతారము అంటే రాక్షస ఘట్టం ఇక్కడ ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. విష్ణువు దశావతారాలు కూడా చుట్టూ ఉన్నాయి. తర్వాత ఎక్కడైనా మామూలుగా అయితే శిల్పులు ఎదురుగా ఏదైనా ఒకటి చూసుకొని చెక్కుతారనమాట. కానీ జక్కన్న ఎప్పుడు కూడా ఊహాత్మకంగా అంటే తన ఊహల్లో ఊహించుకుంటూ శిల్పాలు చెక్కేవాడు. స్త్రీలు వచ్చేసి అలంకార ప్రియులు. వాళ్ళ వివిధ రకరకాల డిజైన్స్, రకరకాల హెయిర్ స్టైల్స్తో
అనేక ఆభరణాలు, కనీసం ఆ రాతి చెక్కడంలోనే పూస, హారాలు, ఆభరణాలు ఇవన్నీ కూడా కనిపించేటట్టు చెక్కడం అన్నమాట. ఇదంతా కూడా ఆయనకే సాధ్యం. తర్వాత రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తడము, అక్కడ పైన మహాశివుడు, పార్వతి, నందీశ్వరులు వీళ్ళంతా ఉండడము, ఇదంతా కూడా ఒక రాతిలోనే చెక్కడం జరిగింది. అక్కడ ఆ పర్వతాన్ని ఎత్తినప్పుడు రావణాసురుని శరీరము మడత పడినట్లు కూడా చెక్కారు చూడండి. దీన్ని బట్టి జక్కన్న ఎంత ఊహాశక్తితో శిల్పాలు చెక్కుతాడో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే హిరణ్యకశిపుడిని నరసింహుడు సంహరించే ఘట్టము, ఇందులో నరసింహుడి రౌద్రాన్ని, హిరణ్యకశిపుడు బాధతో ఉండటాన్ని, ఇవన్నీ కూడా ఆ రాతిలోనే చూపించినారు. ఇంత స్పష్టంగా రాతితో చేసిన శిల్పాలలో వారి యొక్క ఫీలింగ్స్, వారి యొక్క బాధ ఇదంతా చూపడం అంటే అది ఒక్క జక్కనాచారికే సాధ్యం. ప్రపంచంలో గొప్ప గొప్ప పెయింటింగ్స్, శిల్పులు వీళ్ళంతా కూడా ఎవరైనా ఏదైనా ఒకటి దాన్ని చూసి చెక్కుతారు. కానీ ఇక్కడ జక్కన్న మాత్రము ఎప్పుడూ చూడని వాటిని కూడా తన ఊహలో ఊహించుకుంటూ అలా రాతి మీద అద్భుతంగా చెక్కుతారు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన భూమిపైన లేకపోయినా ఆయన చెక్కిన శిల్పాలు అనేటివి సజీవంగా అలాగే నిలబడి ఉన్నాయి. ఏమనిపిస్తుందంటే ఏ గంధర్వుడో శాపం వల్ల ఇలా భూమిపైకి వచ్చి ఈ శిల్పాలన్నీ చెక్కి వెళ్ళిపోయాడేమో అన్నట్లు అనిపిస్తుంది. ఇది జక్కనాచారి గారి బయోగ్రఫీ. ఈ వీడియో అంతా చూసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.